తెలంగాణ బీజేపీలో అధ్యక్ష ఎన్నిక చిచ్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధ్యక్ష ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో రేసులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ధర్మపురి అరవింద్ ఈటెల వర్గీయుల మధ్య కొంత పోటాపోటీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తమకు కూడా అవకాశం ఇవ్వాలి అంటూ మరింత మంది నేతలు తెర మీదకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరిని అధ్యక్షునిగా చేస్తారు అనేది చాలా ఉత్కంఠను రేకెత్తిస్తుంటే, మరోవైపు వారి వారి వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్ నేను కూడా అధ్యక్ష పదవి అడుగుతా అంటూ రాజాసింగ్ చెప్తున్నారు. ఇస్తారా లేదా అనేది అధిష్టానం ఇష్టం, కానీ నేను అడగడం అయితే పక్కా అంటూ రాజాసింగ్ అంటున్నారు. మరోవైపు మొదట్లో మనం ఒక 5 పేర్లు విన్నాం. తెర మీదకి వచ్చినటువంటి 5 పేర్లు, ధర్మపురి అరవింద్ పేరు మనం విన్నాం, అలాగే ఈటెల రాజేందర్, రాజాసింగ్, డికే అరుణ, అలాగే రఘునందన్. ఈ 5 పేర్లలో తెర మీదకి వచ్చాయి. వీళ్లలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు అంటూ చర్చ జరిగింది. అయితే చివరి లిస్టులోకి వచ్చేసరికి ధర్మపురి అరవింద్ వర్సెస్ ఈటెల రాజేందర్ పోటాపోటీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో మొత్తం మీద ఇరు వర్గాలకు సంబంధించినటువంటి సపోర్టర్స్ కూడా ఈ విషయంలో పోటాపోటీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అధిష్టానం ఏం ఆలోచిస్తుందో అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఓవైపు ధర్మపురి అరవింద్ని చూసుకుంటే మొదటి నుంచి కూడా పార్టీ భావజాలాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. మరోవైపు ఫైర్ బ్రాండ్గా పేరుంది. చాలా బలమైనటువంటి వాయిస్గా, తెలంగాణ బీజేపీకి చాలా బలమైనటువంటి వాయిస్గా ఆయనకు పేరుంది. మరోవైపు చూస్తే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినప్పటికీ కూడా చాలా డిమాండ్స్తోనే ఆయన వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా తనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలని, అలాగే పార్టీ పదవుల విషయంలో కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆ విషయంలో ఉండాలంటూ ఆయన ముందే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే గతంలో అధ్యక్షుడి ఎన్నిక సమయంలో కూడా ఈటెల రాజేందర్ పేరు చాలా బలంగా వినిపించింది. అన్ని రకాలుగా చూస్తే ఈటెల రాజేందర్ ఖచ్చితంగా చాలా బలమైన నాయకుడు. ఏ రకంగా చూసినా సరే, అంటే ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి రికార్డు చూసినా సరే, మరోవైపు ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసినా సరే, ఓవైపు బీసీ ఉన్న కార్డు కానీ, మరోవైపు చూసినట్లయితే తెలంగాణ పోరాటంలో, తెలంగాణ సాధించే దాంట్లో ఖచ్చితంగా ఆయన కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ రోజుల్లో కేసీఆర్తో పాటు ఆయనకు కూడా అంతే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలుగానే ఉన్నాయి. కాకపోతే గతంలో కొంత ఆయనకి సపరేట్గా కోటరీ ఏర్పడిందని, కొంత ఆయన ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పార్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, లేదంటే ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులను ఆయన డామినేట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో వచ్చిన నేపథ్యంలో కొంత ఆ విషయంలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. బండి సంజయ్ విషయంలో కూడా మనం క్లియర్గా ఇదే అబ్జర్వ్ చేసాం. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈటెల రాజేందర్కి సపరేట్ కోటరీ ఉందని, ఈటెల రాజేందర్కి అంత ప్రయారిటీ ఆయన ఇవ్వలేదని, అప్పుడు ఆ విషయంలో ఈటెల రాజేందర్ అలిగారని రకరకాల వార్తలు కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరిని అధ్యక్షునిగా ఎన్నుకోబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా అధ్యక్షుడి పాత్ర చాలా కీలకం కాబోతోంది. గెలిపించుకొని రాగలిగినటువంటి నాయకుడి అవసరం ఎంతైనా ఇప్పుడు బీజేపీకి ఉంది. ఈ తరుణంలో మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ వైపు, మరోవైపు ఇప్పుడిప్పుడే కొంత వస్తున్నటువంటి కాంగ్రెస్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు మళ్ళుతున్న నేపథ్యంలో దాన్ని ఎన్కాష్ చేసుకునే ఆలోచనలో బీజేపీ ఉంది. ఈ తరుణంలో బూత్ స్థాయి నుంచి కూడా క్యాడర్ని ఎవరు నడిపించగలుగుతారు, అందరినీ ఎవరు సమన్వయం చేసుకోగలుగుతారు అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. మరొకసారి బీజేపీని టాప్ ప్లేస్లోకి ఎవరు తీసుకురాగలుగుతారు? గత ఎన్నికలకి ముందు పరిస్థితి మనం చూసాం. బండి సంజయ్ పాదయాత్ర చేసిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎవరు గెలిచినా సరే, బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా సరే, సెకండ్ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అప్పుడు అంటూ నమ్మారు అందరూ. కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ బలంగా ఉందని చెప్పి నమ్మారు. తీరా చూస్తే రాజకీయ పరిణామాలు ఎంత వేగంగా మారిపోయో మనం చూసాం. అందులో బీజేపీ సెల్ఫ్ గోల్ కూడా లేకపోలేదు అని చెప్పలేము. ఖచ్చితంగా బండి సంజయ్ విషయంలో బీజేపీ వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. అది చాలా సెల్ఫ్ గోల్ అయింది బీజేపీకి అనేది ఒక రకమైనటువంటి తీరు కూడా ఉంది మనకి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులు రిపీట్ అవ్వకుండా ఉండేలా, అలాగే క్యాడర్ని బలంగా నడిపించగలిగే వ్యక్తి అయి ఉండాలి, అందరినీ సమన్వయం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. మరీ ముఖ్యంగా బీజేపీ భావజాలం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ మూలాలని ముందుకు తీసుకెళ్లగలిగి ఉండాలి. ఈటెల రాజేందర్కి ఈ విషయంలో అంత గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా అరవింద్తో పోల్చుకుంటే, కానీ
అరవింద్కి ఒక రకంగా చెప్పాలంటే ధర్మపురి అరవింద్కి ఓవైపు ఫైర్ బ్రాండ్గా పేరుంది, చాలా స్ట్రాంగ్ వాయిస్గా ఉన్నారు ఆయన బీజేపీకి. అలాగే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బీజేపీని ఆయన సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. కాకపోతే క్యాడర్ని కలిపి తీసుకెళ్ళగలుగుతారా, సమిష్టిగా అందరినీ సమన్వయం చేసుకోగలుగుతారా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. కొంత రెబల్ అనేటువంటి గుర్తింపు నేపథ్యంలో ఆయన చాలా రెబల్గా బిహేవ్ చేస్తుంటారని ఉన్న గుర్తింపు కూడా కొంత మరి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈటెల రాజేందర్కి చాలా విషయాలు ప్లస్లో అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకున్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, గతంలో తెలంగాణ పోరాటంలో ఆయన పాల్గొన్నటువంటి తీరు కానీ, లేకపోతే ఆయనకున్నటువంటి గెలుపుకు సంబంధించినటువంటి హిస్టరీ కానీ, అన్ని రకాలుగా ఆయనకున్నటువంటి కొంత బీసీ కార్డు కూడా ఇక్కడ ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. ఈ తరుణంలో ధర్మపురి అరవింద్ వర్సెస్ ఈటెల రాజేందర్ ప్రధానంగా పోటీ నడుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికైతే కన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఇప్పటివరకు లేదు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ టాప్ ప్లేస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. శ్రీధర్ ఉన్నారు మనతో. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీధర్, 5 పేర్లు మనం విన్నాం ముందు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా ధర్మపురి అరవింద్ అలాగే ఈటెల రాజేందర్ పేర్లు తెర మీదకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. టాప్ లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో ఎంతవరకు అష్యూరెన్స్ ఉంది? అలాగే ఎవరి వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏ అంశాలను ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకుంటున్నారు ఇప్పుడు అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే? నందు, ఒక బీజేపీలో అటు అధ్యక్ష పదవికి సంబంధించి అప్పుడే డిస్సాటిస్ఫాక్షన్స్ అనేటివి కూడా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు చాలా మంది కూడా నేతలు అధ్యక్షుని రేస్ లో ఉన్నామంటూ చెప్పుకునేందుకు ముందు కాస్త జంకుతున్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది నేతల పేర్లు తెరపైకి రావడంతో కూడా తాము కూడా అధ్యక్షులు ఉన్నామంటూ కూడా రాజా సింగ్ బహిర్గతంగానే ఒకవైపు మీడియా ప్రకటన చేశారు. తనకు సంబంధించి అధ్యక్ష పదవి నేను అడిగినప్పటికీ కూడా రాజా సింగ్ అధ్యక్ష పదవి ఇవ్వరని తెలిసి కూడా నేను అడుగుతున్నాను. కానీ ఆ మీడియా నోట్ల పేర్కొన్నది ఒకటే, తన పార్టీకి సంబంధించి ఉన్నటువంటి అనుబంధం, హిందూ వాహినితో పాటు కూడా తను జైలుకి వెళ్ళినటువంటి విషయాలు కానివ్వండి, తను కార్పొరేటర్ గా ఎన్నికై పార్టీలో గతంలో కూడా కార్పొరేటర్ గా టికెట్ కు సంబంధించి అడిగినప్పుడు టికెట్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఆ తర్వాత 2014లో ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అనేక కేసులు నమోదయ్యి తన మీద నమోదయ్యాయి. కాబట్టి ఇప్పుడు నామినేషన్ కు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి డెఫినెట్ గా నామినేషన్ వేయనిస్తారా లేదా అనేది చూడాలి అని రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి దుమారం రేపాయని చెప్పాలి. రాజా సింగ్ ముందు నుంచి పార్టీలో చాలా సీనియర్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో రాజా సింగ్ హ్యాట్రిక్ అంటే తర్వాయిగా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పార్టీ నేతల పైన కూడా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి రాజా సింగ్ ఇప్పుడు రేపు నామినేషన్లు, ఎల్లుండి అధ్యక్షుని ప్రకటన ఉన్న నేపథ్యంలో తన మనసులో మాట అయితే బయట పెట్టారు. మరి రాజా సింగ్ వ్యాఖ్యల్ని ఒకవైపు ఈరోజు అమిత్ షా పర్యటన ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన దృష్టికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. నిజామాబాద్ పర్యటనకు వస్తున్న అమిత్ షాకు కూడా ఈ విషయం తెలిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు అసలు క్యాండిడేట్ అయితే రేపు నామినేషన్ పత్రానికి అటు ఎలక్షన్ ఆఫీసర్ వస్తుంటారు. వారికి సంబంధించి ఎవరి నుంచి నామినేషన్ స్వీకరించాలో ముందుగానే వారికి విషయం చేరవేస్తారు. కాబట్టి అటువంటి తరుణంలో రాజా సింగ్ కానివ్వండి, ఇతర నేతలు ఎవరైనా నామినేషన్ వేసేందుకు ధైర్యం చేస్తారా, ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసిన పార్టీ తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటుందా అనేది కూడా కాస్త కూడా ఒకవైపు ఆలోచించదగ్గ విషయం అని చెప్పాలి. ఇంకొక వైపు అటు అధ్యక్ష రేసుకు సంబంధించి మాత్రం అధ్యక్షుడి పేరు మాత్రం పార్టీలో ఖరారు కాలేదు. ఉన్నటువంటి 4-5 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అటు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, అలాగే బండి సంజయ్, లక్ష్మణ్ తో పాటు అటు అరవింద్, డీకేఆర్ పేర్లు ఇంకా ప్రధానంగా వీరందరూ కూడా అటు అధ్యక్ష రేసులో తాము ఉన్నాము, తమే అధ్యక్షులమవుతామని నమ్మకంతో అవుతుంది. ఇక బీజేపీ కార్యకర్తల్ని ఎవరి టచ్ చేసిన నేతలు కూడా తమకు సంబంధించి శ్రీధర్, బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తుందా లిస్ట్ లో? నన్ను అటు అధ్యక్షుడికి సంబంధించిన చేశారు, మరి మరొకసారి అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా లేకపోలేదని చెప్పొచ్చు. గతంలో కిషన్ రెడ్డి అటు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా కిషన్ రెడ్డి 2 సార్లు చేశారు. ఆ తర్వాత ఆ పరిణామాలు కూడా కిషన్ రెడ్డికి ఇప్పుడు అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డికి మరొకసారి కూడా అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని మనం మర్చిపోదు. బీజేపీ పార్టీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు ఎవరైతే సూటబుల్ అవుతారో, ఇందాక మీరు చెప్పినట్టు అటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుందని ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడగట్టుకోవాలి. ఇంకొక వైపు మెయిన్ అపోజిషన్ గా అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన మెయిన్ అపోజిషన్ మన బీఆర్ఎస్
చెప్పుకుంటున్న నేపథ్యంలో అటు బీజేపీ కన్నా బీఆర్ఎస్ ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకవైపు డౌన్ చేసుకుంటే ఇంకోవైపు కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో ఎండగట్టి ప్రభుత్వమే లక్ష్యంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వమే లక్ష్యంగా వ్యూహాలు రచించేటువంటి నేతకే నాయకత్వ పగ్గాలు చెప్తారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ బండి సంజయ్ పేరు గనక లిస్ట్ లో ఉంటే ఈక్వేషన్స్ మారే అవకాశం మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే బండి సంజయ్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ప్రూవ్ చేసుకున్నారు, పాదయాత్ర చేశారు, ఎలక్షన్స్ ముందు ఎంత హైప్ క్రియేట్ చేసుకున్నారో మనం చూసాం. కాకపోతే బీజేపీ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం వల్ల నష్టపోయారు ఖచ్చితంగా, అవునన్నా కాదన్నా. కానీ ఒకవేళ ఇప్పుడు కనుక బండి సంజయ్ పేరు మళ్ళీ లిస్టులో ఉంటే ఖచ్చితంగా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టాప్ లిస్ట్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు టాప్ లిస్ట్లో? ఈటెల రాజేందర్ ఖచ్చితంగా టాప్ లిస్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ పేరు కూడా వస్తే ఎవరికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి? ఎవరి అంటే ఏ అంశాల ఆధారంగా ఇప్పుడు ముందుకెళ్లే అవకాశం ఉందంటారు బీజేపీ అధిష్టానం? నేనందు ఇందాక చెప్పుకున్నట్టు సరైనటువంటి నేతనే ఎన్నుకుంటారని పార్టీలో చర్చ. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ కాస్త క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరొందినటువంటి విషయం మనకు తెలిసింది. ఇటువంటి తరుణంలో ఎవరు పేరు వచ్చినా మిగతా నేతలందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లాలని పార్టీ గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం కూడా గతంలో చూసాం, ఇంటర్నల్ లో కూడా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఎల్లుండి అధ్యక్షుని ప్రకటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు అమిత్ షా మీటింగ్ కు ప్రజాప్రతినిధులంతా బీజేపీకి చెందిన వారందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ఆ మీటింగ్ లోనే వారికి ఒక దిశానిర్దేశం ఎవరిచ్చినా సరే కలిసి పనిచేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి వాటికి సంబంధించి కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఎవరు అవుతారన్నది ఇంకా వాటికి కాస్త క్లారిటీ రాలేదు. టాప్ ప్రయారిటీలో మాత్రం అటు ఒకవైపు ఈటెల రాజేందర్ గాని, అటు అరవింద్ కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, వీరందరూ కాకుండా కూడా అటు సీనియర్ గా లక్ష్మణ్ కూడా ఉన్నారని తెలుస్తుంది. మరి ప్రధానంగా కూడా ఒకవైపు నిజామాబాద్ లో ఈ రోజు మీటింగ్ పెట్టాడు కాబట్టి అటు అరవింద్ వైపే మొగ్గు చూపుతుంది అని చెప్పి కూడా పార్టీలో ఎక్కువ మంది నేతలు కూడా చర్చించుకుంటున్నారు. ఇంకొక వైపు ఈటెల రాజేందర్ విషయానికి వస్తే గతంలో కూడా చూసాం మనం, గత వ్యయంలో కూడా ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి కన్ఫామ్ అయిందని చెప్పి అటు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2 రోజుల్లో 3 రోజుల్లో అంటూ కూడా పెద్ద ఎత్తున ఈటెల రాజేందర్ వర్గీయులు కూడా చెప్పుకున్నారు. ఆశ్చర్యం ఆలస్యం అవుతూ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మరి ఇంత డిలే చేసినటువంటి ఈ తరుణంలో వచ్చేటువంటి ఎన్నికలకి, ఇప్పుడు వచ్చేటువంటి ప్రెసిడెంట్ వచ్చేటువంటి ఎన్నికల వరకు ఉంటాడు కాబట్టి కరెక్ట్ అయినటువంటి నేతని ఎన్నుకుంటాయని కాషాయ వర్గాలు చెప్తున్నాయి. అది అటు అరవింద్ కావచ్చు, ఈటెల కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, డీకే అన్న కావచ్చు, రఘునందన్ ఎవరైనా కావచ్చు అని చెప్పి కూడా పార్టీ నేతలు అటు ఈ రాష్ట్ర అధ్యక్షులు గారు ఇతర రాష్ట్రాల అధ్యక్షులు ఎవరిని నియమిస్తున్నారని అటు ప్రజాప్రతినిధులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఇంకొక 48 గంటలు అయితే ఎవరు అనేది కూడా బయటపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి అప్పటి వరకు సస్పెన్స్ అని అంటున్నారు. కానీ టాప్ లో కొంతమంది నేతల పేర్లు వినిపించినప్పటికీ చివరి నిమిషంలో ఏమవుతుందో అనేది నేతల్లో కూడా ఆందోళన అయితే కనిపిస్తుందని చెప్పొచ్చున్నందుకు. కానీ రాజాసింగ్ కు సంబంధించి ఇక్కడ, ఎందుకంటే రాజాసింగ్ ఎవరు కూడా ధైర్యం చేసి మేము నామినేషన్ వేస్తామని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు ముందుకు రాలేరు. ఈ తరుణంలో మరొక్కసారి రాజాసింగ్ తన స్టైల్లో విమర్శలు గుప్పించి పార్టీ పైన తను చేసినటువంటి సేవలను కూడా గుర్తు చేయడం ఏదైతే ఉందో, మరి రాజాసింగ్ పేరును కూడా పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే గతంలో మాదిరిగా తను అడిగిన పదవులు ఇవ్వలేదని రాజాసింగ్ లేఖలో ప్రకటనలో పేర్కొన్నట్టు మరి పక్కకు పెడతారా అనేది కూడా వేచి చూడాలి. నందు రైట్. థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తం మీద కొత్త పేర్లు కూడా మనకు వినిపిస్తున్నాయి. మొన్న మనం అనుకున్నట్లుగా 5 పేర్లు మనం చూసాం. డీకే అరుణ కానీ, మరోవైపు రఘునందన్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, రాజాసింగ్ కానీ, అలాగే ఈటెల రాజేందర్ కానీ 5 పేర్ల నుంచి ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అంటూ మనం చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా బండి సంజయ్ పేరు తెర మీదకి వస్తుంది, డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా తెర మీదకి వస్తున్న తరుణంలో గతంలో పనిచేశారు ఆల్రెడీ బండి సంజయ్ కానీ లక్ష్మణ్ కానీ పనిచేశారు. మరి మరొకసారి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి విషయంలో మనం చూసాం. కిషన్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చారు. అలాగనే ఎందుకు ఇవ్వకూడదు, ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లుగానే తెలుస్తోంది. ఇప్పుడు బండి సంజయ్ పేరు అలాగే డాక్టర్ కె లక్ష్మణ్ పేరు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఒకవేళ కనుక ఈటెల కాకుండా ఇంకెవరినైనా సరే అధ్యక్షుడిగా ఎన్నుకుంటే మరి ఈటెల ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. గతంలోనే అధ్యక్షుడి బాధ్యతలు కావాలంటూ ఆయన అడిగారు, కుదరలేదు. ఆ తర్వాత పార్టీలో కొన్ని ఏదో సమస్యలు ఉన్నాయి మాకు అధ్యక్షుడితో అని చెప్పారు బండి సంజయ్ ఉన్నప్పుడు. అప్పుడు కొంత గొడవలు కూడా అయినాయి, అవి కొంత సర్దుమణిగినాయి. మరి ఇప్పుడు ఈటెలకి ఇప్పుడు కూడా కాదంటే, అధ్యక్షుడి బాధ్యత కుదరదు అంటే మరి ఈటెల నిజంగా ప్రశాంతంగా ఉండగలుగుతారా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేది కలుపుకుపోగలుగుతారా ఇప్పటిలాగానే అనేది కొంచెం కీలకమైనటువంటి ప్రశ్నగానే చెప్పవచ్చు. మరోవైపు
రాజేష్ సింగ్ ఖచ్చితంగా నేను గట్టిగా ట్రై చేస్తానని చెప్పి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. రాజేష్ సింగ్ అంటే సహజంగా రెబల్గా మనం చూస్తుంటాం బీజేపీలో. సో అవసరమైతే బీజేపీ అధిష్టానం మీద కూడా ఆయన ఫైట్ చేయడానికి సిద్ధం అవుతుంటారు కొన్ని విషయాల్లో. వాళ్ళు చెప్పినా కూడా వినరు. సో ఈ నేపథ్యంలో ఈ విషయంలో కూడా అవునన్నా కాదన్నా నేను చివరిదాకా పోటీ చేస్తా అని చెప్పి రాజేష్ సింగ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ధర్మపురి అరవింద్ విషయంలో కొంత పాజిటివ్గా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా కొంత సమాచారం కూడా వస్తున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బండి సంజయ్ విషయంలో గతంలో చాలా సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నారు బండి సంజయ్. కొన్ని ఇంటర్నల్గా పార్టీలో కొన్ని క్యాడర్స్ విషయంలో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్లే విషయంలో అయినా సరే, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఖచ్చితంగా బండి సంజయ్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఓవైపు ఆయన రెబల్ క్యారెక్టర్ ఒకటి, దానికి తోడు తన